సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఫ్రాగ్ గేమ్ అనేది ఆడబోతున్నాం. ఇది నాకు 5th క్లాస్లో మా ఫ్రెండ్ మహీధర్ అంటే బెన్నార్డ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా గైస్, అందులోని నాకు మహీధర్ అనే ఒకటి చెప్పారు ఈ ఫ్రాగ్ గేమ్ అనేది. అందుకే అప్పటి నుండి ఆడడం మొదలుపెట్టాను. ఇది అప్పుడే అకౌంటే అనుకోండి, అలా వదిలేశాను. ఇది గైస్ చూడండి, మన అకౌంట్ చూడండి, బాగుంటుంది. 32 ఉన్నాయి, తీసేద్దాం గైస్. ఓ ఇదన్నీ 50sలోనే ఉంది, ఇంకా ఎవరి తీద్దాం చూద్దాం. కొన్ని రివార్డ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెట్ లేకుండా కూడా ఈ గేమ్ ఆడచ్చు. ఇదే మా క్లబ్. ఓ గిల్డ్ చూపెట్టట్లేదు, నెట్ ఉండాలి గైస్. నెట్ ఆన్ చేయకపోవడం వల్ల ఇలాగవుతుంది. లాటరీ స్పిన్ వీడియో చూడాలంటే అది మన వల్ల కాదు. లాటరీ స్పిన్ తెప్పాలంటే మన వల్ల కాదు. 1777 డైమండ్స్. అన్ని డైమండ్స్ ఎవరికైనా వస్తుందా చూద్దాం. ఇప్పుడు మనం ఆడబోతున్నాం. మీరు ఎప్పుడైనా చూడొచ్చు, మనం స్టార్టింగ్ అనేది మనం క్యాంపర్ అసలుకే. ఇక్కడ బియ్యాన్ని నొక్కేసి, ఇక్కడ బియ్యం నొక్కేసి వీడిని నెట్టుకో మనం పైకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ వచ్చేస్తుంటారు మంద. ఇగో ఈ గొట్టం అమ్మాయి చాలా ఇది కొట్టిన దానికి ఇంకంతే కైలాసానికి వెళ్ళిపోతాం. శివుడి దర్శనం అక్కడే మనకు కనిపించవచ్చు. సచ్చింది. మన వాళ్ళు బీ కంప్లీట్ చేస్తే బాగుంటుంది. బీ నొక్కనుకో గైస్, అటాక్ టు బీ నొక్కితే మన అందరూ ఇంకొని చూడండి, ఇక్కడ వీళ్ళందరూ వెళ్ళిపోతారు అటాక్కి. వాళ్ళ తలపై అటాక్ అని కనబడుతుంది కదా, వాళ్ళు దూరం మనం సపోర్ట్ ఇవ్వచ్చు. కాకపోతే మనకి కేరింగ్ ఆడని తీసుకోవచ్చు. మనం కూడా వెళ్తాం. ఎప్పుడైనా మీరు చూడండి, ఫ్రాగ్ గేమ్ తిప్పించాను అనుకోండి, అలా మనతో తిరిగిపోతాడు కానీ మనకు ఒక్క బుల్లెట్ కూడా కొట్టలేడు. ఎగ్జాంపుల్ చూపెడతాను అంటే చూడండి, ఒక్క బుల్లెట్ కూడా కొట్టలేకపోతాడు. అలా వాడిని తిప్పించేసి కొట్టేయచ్చు. ఓ చచ్చిపోతే అదో పెద్ద ప్రాబ్లం. ఓ చంపేశాడు. ఇద్దరు కలిసి వచ్చారు కదా. ఇప్పుడు మన స్ట్రైట్లో వెళ్ళి చూపెడతాం రుచి. ఇక్కడ నుండి మనం వెళ్ళి ఏలు బీలన్నీ కంప్లీట్ చేసేయాలి. అవతలలో కూడా స్నైపర్ ఉన్నాడు. ఏలు బీలన్నీ కంప్లీట్ చేసేస్తే ఒక పని అయిపోద్ది. ఇక్కడ చూడండి, అంత తెలుగు మీద ఆడుతున్నా. నేను తెలుగు మీద ఆడుతున్నా. అటు నుండి వెళ్తాను అనుకున్నప్పుడు ఇటు నుండి వస్తున్నా. అలా ఎగిరిపోవడమే, వాళ్ళకి ఎగిరిపోతున్నా. లోపలికి వచ్చేసి మళ్ళీ కొట్టాను. ఇప్పుడు ఎలాగైనా అయిపోతున్నా. ఇప్పుడు నేను వీడిని ఎంచుకోబోతున్నా. దూరం నేను మనోడు కూడా స్నైపింగ్ చేస్తాడు. ఇటు పక్కన దెబ్బడు వచ్చేస్తాడు పరిగెట్టుకుని. బుల్లెట్లో ఎక్కడే వెళ్తున్నాయి కానీ ఒక బుల్లెట్ తగలట్లేదు. అది దెబ్బడు కూడా చచ్చాడు. అది దెబ్బ గోలు అయిపోయింది. ఇప్పుడు మనం రోప్ ఎంచుకుందామా లేకపోతే జట్ ఎంచుకుందామా చూద్దాం. ఇన్విజిబుల్ మ్యాన్, వీడి పేరు ఇన్విజిబుల్ మ్యాన్. కనిపించడు కానీ షేప్ అయితే కనబడుతుంది. వీడితో ఇప్పుడు స్మార్ట్గా ఆడుతాను చూడండి. స్మార్ట్ మనకి నెక్స్ట్ మంత్ నుండి మనకి 2 ఛానల్స్ ఉంటాయి. ఒకటి ఆలీ వాట్స్, ఇంకోటి గేమింగ్ జోన్. 2 యాప్స్ ఉంటాయి. ఇవి నెట్టుకుంటే నాకు ఒకటే నచ్చుతుంది గైస్. ఇవి నెట్టుకొని ఈజీగా డిఫీట్ చేయొచ్చు దేన్నైనా, అలాంటి వాటిని. అది డిఫీట్ అయిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా ఈ రోప్ అమ్మాయిని తీసుకొని మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళకి కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. ఇలా వెళ్ళిపోవడమే పైకి, ఆకాశం పైకి. అవన్నీ అలా కంప్లీట్ చేస్తూ ఉండాలి. అది కంప్లీట్ అయిపోయింది. మనం విన్నర్. అది పోలీస్ సమస్య ఇటు కొట్టాలి. అది
అది బాబాయ్ ఇదే మన గిల్డ్ పక్కన ఉంటుంది. ఇండియా కింద అదే మన గిల్డ్. ఎప్పుడు ఇంకా ఇలాంటి టాస్క్లు కంప్లీట్ చేస్తే మనకి ఇలాంటి క్యారెక్టర్స్ రావచ్చు ఇలాంటివి. అప్పుడైతే నేను ఒకసారి అయితే ఒక 50, 210 అలా పెట్టాను ఒక క్యారెక్టర్ కోసం, పిచ్చోడ్లాగా. ఈ క్యారెక్టర్ కోసమే. మళ్ళీ అలాంటి తప్పులు చేయను ఈసారి నుండి. $50 వచ్చాయి. 100 డైమండ్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ఒకటి పర్చేస్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ అయితే ఇప్పుడు మనకి ఇది ఇంకా 20 డైమండ్స్ మనకి ఎక్స్ట్రా వస్తాయి. అదే డైమండ్స్ రావడం జరుగుతుంది. మనం ఎలాగని మనం ఎన్ని డైమండ్స్ సంపాదించుకుంటే ఇప్పుడు మీకు చూపెడతాను అండి. నాకు ఇవన్నీ మనం క్లైమ్ చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే ఈ డైమండ్స్తో మనం షాప్లోకి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొక 3000 డైమండ్స్కి ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ స్టార్స్ 32 ఉన్నాయి నా దగ్గర. ఇంకోండి ఇక్కడ 32 ఉన్నాయి కనిపిస్తుంది కదా ఇక్కడ. ఈ స్టార్స్ నా దగ్గర 32 ఉన్నాయి. 3000 డైమండ్స్ పెడితే మనకి ఎన్ని వస్తాయి? 1000 అలా డైమండ్స్ వస్తాయి. 1100 వస్తాయి. 1100 వాటితో ఏడ్ చేసుకోవాలంటే ఇలాంటి క్యారెక్టర్స్లో బండిల్స్ కొనుక్కోవచ్చు. ఈ అమ్మాయిది ఇంకో ఈ చెడ్డీ అమ్మాయి ఇది మనకు అప్పుడు ఒకసారి అయితే ఇగో మా తమ్ముడు అకౌంట్లో అయితే ఇంకో లవ్ సింబల్స్ తీతాను. ఇప్పుడు కూడా తీయొచ్చు కానీ ఎందుకు వీళ్ళందరికీ కొనేసాను. ఎందుకంటే ఇది అని కొనేసాను. వీడిది మామూలుగా ఉండాలైతే మామూలుది అయితే ఇది కాదు, ఇది మామూలుగా అయితే ఇది. నేను ఇది కొన్నాను. అది గైస్ మనం కావాలనుకుంటే 2 vs 2 ఆడచ్చు. దానికి నెట్ కావాలి. ఇంకోసారి గేమ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ఓన్లీ ఈ అమ్మాయితో ఛాలెంజ్, ఓన్లీ జట్ గర్ల్తో ఛాలెంజ్. ఒక ప్రింట్ చేసుకుందాం బి అని. ఈ జట్ గర్ల్ చాలా పవర్. అంగండి ఇంకా ఇప్పుడు అయిపోయాడు. అయిపోయాడు. ఇప్పుడు చూడండి ఒక్కొక్కడిని ఎలా కన్ఫ్యూజ్ చేస్తాను. ఈ అమ్మాయి వచ్చింది గాయస్. ఇలా ఎగిరి దీని మీద వెళ్ళిపోతాను. అందరూ ఈ పైకి వస్తారా? నిమిషం బ్లూ కిక్ చేసి ఇలా వెళ్ళిపోవడం కిందకి. ఇలాగ మనం ఆడుతూ కొద్దీ అన్నీ సర్దిద్దుకుంటాయి. ఇప్పుడు అందరూ ఇలా అటాక్ చేస్తారు. ఈ పై లోకంలో మనం వెళ్ళిపోతాం. అందరు పైకి వచ్చేస్తారు చూడండి గైస్. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పైకి వచ్చేస్తారు. అక్కడ మన వాళ్ళు బీ కంప్లీట్ చేసేస్తున్నారు. అందరూ పైకి వచ్చేస్తుంటారు. ఇది ఇంకా కంప్లీట్ అవ్వట్లా. పద అదిరా. మళ్ళీ ఇప్పుడు వస్తాం. అటాక్ టు బీ అటాక్ టు వస్తే అది అయిపోతుంది. ఇంకొంచెం ఈ అమ్మాయి హెల్ప్ చేసాలనుకుంటున్నా. అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ కింద దిగుతారు కదా. ఈ సమయంలో ఇక్కడ నుండి మనం కొట్టేద్దాం. వద్దు ఎందుకు అంత రిస్క్. అటాక్ టు ఏ నొక్కితే ఇంకా వాళ్ళు అటాక్ చేసుకుంటారు. మనం దిగిపోవడం ఇటువైపు. కొట్టు. అది ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేస్తుంటే భారత పౌరులు రాకుండా మన ఇండియా కోసం వీళ్ళు పోరాడుతున్నారంట గాయస్. అది పైకి వచ్చే పనిలో ఉంటే మనం కిందకి వెళ్ళి ఏం కంప్లీట్ చేసాం. చూసారు అక్కడ మిసైల్స్ వెళ్తున్నాయి. అది ఏ కంప్లీట్ అయిపోయింది. వీటిని వస్తారు ఇక్కడ స్లో మోషన్లో మనకు కొంచెం 2, 1 అటాక్ టు సీన్ ఒక్కతే వాళ్ళు అటాక్ చేసుకుంటారు. ఇక్కడ మనం ఈ పనిలో ఉండొచ్చు. పైకి ఎగిరిపోవడమే డైరెక్ట్గా. ఈ రూపమే చాలా బెస్ట్ అంట. దానికి జట్టలు దీనికి రోప్ వేసుకుని వెళ్ళిపోవడమే. ఇది కూడా హెల్ప్ చేస్తుంది సీకి. ఈ లోపలికి వెళ్ళిపోతే బెస్ట్ అయిపోయింది. మనమే విన్.
ఇలాంటి ఇంకో కొన్ని వీడియోస్ ఇంకో గేమ్ ఉంది, అది మీకు కావాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా.